ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటకు పైగా ఈ సమావేశం సాగింది. కీలక అంశాలపై చర్చించుకున్నారు వీళ్ళిద్దరూ కూడా. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు మోదీ. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే కీలక ప్రాజెక్టులు ముందుకు సాగలేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే పెండింగ్ ప్రాజెక్టుల గురించి కీలకంగా వీరిద్దరూ కూడా డిస్కస్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మొత్తంగా గంటకు పైగా కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. మేము నిధులు కేటాయించినప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసినట్టుగా, వాళ్ళ వల్లే ఇటు ప్రాజెక్టులు ముందుకు సాగినట్టుగా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే ముగిసింది. గంటకు పైగా సమావేశం సాగింది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ కీలక సమావేశం అసలు వేటిపై చర్చించారు? మెయిన్ గా అటు బీఆర్ఎస్ కు సంబంధించి ఇటు ప్రైమ్ మినిస్టర్ కొన్ని కామెంట్స్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయినాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో వాటిలన్నింటినీ పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రం కోసం అటు కేంద్రంతో సయోధ్యత ఉంటా రాష్ట్రానికి కావలసిన నిధులను రాబట్టుకోవడంలో, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాబట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటిలన్నింటినీ సాధించి తీరుతాను, అటు బీజేపీ ప్రధానమంత్రితో సఖ్యతగా ఉండి ఇవన్నీ కూడా సాధించుకుంటూ వస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అటు ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కలిశారు. దాదాపుగా గంట పాటు ఇద్దరి మధ్య భేటీ కొనసాగింది. రాష్ట్రానికి కావాల్సిన వాటిని అటు ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ అనేక అంశాలను ప్రస్తావించారు. గతంలో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన వాటిని, ఇవ్వాల్సిన వాటిని ఇచ్చినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఆ నిర్లక్ష్యం కారణంగా ఎన్ని నిధులు మురిగిపోయింది, అవన్నిటినీ కూడా అటు రేవంత్ రెడ్డికి వివరించారు. 2016, 2017, 2018 ఈ 2 సంవత్సరాల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపుగా 70,674 ఇళ్లను కేటాయించాము. కానీ అవేవి కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. వాటి నిర్మాణం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. అంతేకాకుండా కేంద్రం వాటా కింద ఇచ్చిన డబ్బుల్ని కూడా వాడకుండా వెనక్కి తిప్పి పంపడంతో అనేక మంది పేద ప్రజలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులందరూ కూడా నష్టపోయారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ప్రధాని తీసుకువచ్చారు. అట్లనే 2024లో ఇప్పుడు 2024లో రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత అటు మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒప్పందంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. అలానే అటు 2018లో ఏదైతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి అటు అసలు ఎక్కడ కూడా సర్వే నిర్వహించలేదు, ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు అప్పట్లో ఉన్న కేసీఆర్ సర్కార్. దాంతో అటు అదంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గత ప్రభుత్వ పాలకుల వైఫల్యంగా అటు ప్రధానమంత్రి మోడీ చెప్పారు. గతంలో అటు కేసీఆర్ సర్కార్ అటు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్తో డి అంటే డి అనే ధోరణిలో వ్యవహరించింది. ప్రధానమంత్రి మోడీ అనేక అధికారిక కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఆయన్ని కలవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. ఆయన కలవడానికి విముఖత చూపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు సాధించుకోవడంలో విఫలమయ్యారంటూ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అటు ఇంకా కూడా హౌస్ హోల్డ్ సర్వే జరగలేదు. ఎవరైతే అర్హులైన లబ్ధిదారుల్ని గుర్తించాల్సి ఉంది, వెంటనే వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ మార్చి 31, 2025 వరకు వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలంటూ నరేంద్ర మోడీ సూచించారు. దానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అర్హులైన లబ్ధిదారుల అందరినీ ఆ సర్వే నిర్వహించి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తామంటూ చెప్పారు. అంతేకాకుండా అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. 2022 ఆగస్టు నుంచి అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అటు 4G, 5G సేవలను విస్తరించేందుకు జియో సిద్ధమైంది. కానీ దానికి సంబంధించి 32,797.57 కోట్ల రూపాయల
ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు అటు భూసేకరణకు సంబంధించి కానీ అటు అటవీ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులు వాటిని క్లియరెన్స్లు ఇవ్వకపోవడంతో ఈ పెద్ద ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అట్లనే ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీరామ్ ప్రాజెక్ట్ అటు సెకండ్ స్టేజ్కి సంబంధించి ఇవన్నీ కూడా 18,189 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా 2023 జూన్ జూలై నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. అక్కడ భూసేకరణకు సంబంధించి అటు కొంత భూసేకరణ చేయడంలో జాప్యం వహించడం, అలానే కొంత సేకరించిన భూముల్లో పలు వివాదాలు రేగడం, ఇవన్నీ కూడా అలానే నిలిచిపోయిన పరిస్థితి. అలానే బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ చాలా ప్రతిష్టాత్మకంగా కట్టారు, కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అటు విద్యుత్ శాఖ చెల్లించాల్సినవి, అట్లనే నీళ్ళ వాటర్ కనెక్షన్కి సంబంధించి చెల్లించకపోవడంతో దానికి సంబంధించి 1,365 కోట్ల రూపాయల ఇవి పెండింగ్లో ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ చేసిన నిర్వాహకంతో జరిగినవిగా మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటివన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తాం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యం మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయం, ఆ తర్వాత అంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో తమకు రావాల్సిన వాళ్ళతో సయోధ్యగా ఉండే మోడీ మాకు పెద్దన్నగా వ్యవహరిస్తారు, నేను అవన్నీ కూడా సాధించుకుంటూ వస్తానని చెప్పిన నేపథ్యంలో ఈరోజు భేటీ చాలా కీలకంగా కొనసాగింది. మరో ముఖ్యమైన 2 రైల్వే ప్రాజెక్టులు కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి వాటిని అటు భూసేకరణ చేయకపోవడం, అటవీ శాఖ నుంచి అనుమతులు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన అనుమతులన్నింటినీ కూడా క్లియర్ చేస్తాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం పరిధిలో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా త్వరగా క్లియర్ చేసినట్లయితే రాష్ట్ర ప్రజలకు న్యాయంగా దక్కాల్సినవన్నీ కూడా త్వరితగతిన దక్కుతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇకపై ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరగా పట్టాలెక్కే పరిస్థితి అయితే కనపడుతుంది. సర్తాజ్ అయితే పవన్, దాంతో పాటు ఇటు బ్రీఫింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది రీసెంట్ గా తెలంగాణలో జరిగిన కులగణనకు సంబంధించి. సో దానికి సంబంధించి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమనంటారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కులగణన సందర్భంగా అటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపే. అటు బీజేపీ చాలా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మోడీ కూడా లీగల్గా ఆయన ఓబీసీలోకి మారారంటూ, మోడీ కూడా లీగల్గా ఓబీసీలో చేరారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన అటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దానికి సంబంధించి కూడా రాష్ట్రంలో జరిగిన కులగణనను ఏ ప్రాతిపదికలో చేసాం, ఏ అంశాలను తీసుకున్నాం తదితర వివరాలన్నింటినీ కూడా ప్రధాని మోడీకి చేశారు. కులగణన అనేది దేశంలోనే మొదటిసారిగా పూర్తి చేశాము, రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఇదంతా కూడా చేసింది, కానీ ఇటువంటి ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇటువంటివి చేస్తున్నారు. తాము ఏ రకంగా పారదర్శకంగా ఈ కులగణన చేసింది దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రధాని మోడీకి వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలి. ఇప్పటికే బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, పెండింగ్లో రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా అనేక దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటిలన్నింటినీ కూడా త్వరితగతిలో క్లియర్ చేయాలంటూ కోరడం, దానికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించడంతో కొంతవరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయంగా రావాల్సిన వాటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా దక్కించుకొని తీరుతామంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.